దేవునితో 40 రోజులు మరణము గురించి జాగరూకులయ్యుండుడు. ఆ గడియ ఎప్పుడు వచ్చునో మీరెరుగరు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. మార్చి 18వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 29వ ఉపవాస దినము సోమవారము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 9, 15 నుండి 17, 19 నుండి 30, 33 నుండి 62 వచనములు. బబులోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు. అతడు హిల్కీయా కుమార్తె అయిన సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలెనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగయేడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. వ్యాజ్యములు కలవారు యోవాకీము ఇంటికి వచ్చెడివారు. అచట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పెడివారు. ఆ సంవత్సరము యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బబులోనియాలో దుష్టత్వమున్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారు అని ముందే పలికియుండెను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న తన భర్తకు గల తోటలో పచార్లు చేసినది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుటను గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతిపోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొనియుండిరి. పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తావు నుండి వెలుపలికి వచ్చి సూసన్న యొద్దకు పరుగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనల్ని ఎవరూ గమనింపరు. మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవుచున్నాము. కావున నీవు మా కోరిక తీర్చుము. నీవు ఇందుకు అంగీకరింపచో మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో ఉండెననియు, కావుననే నీవు పనికత్తెలను పంపి వేసితివనియు కూట సాక్ష్యము పలుకుదుము అనిరి. సూసన్న నిట్టూర్పు విడ్చుచు, నేను ఇరకాటమున చిక్కితిని. నేను మీకు లొంగిపోయినచో వ్యభిచార దోషమునకు గాను నాకు మరణదండనము విధింతురు. మీకు లొంగనిచో నీ చేతికి చిక్కుదును. కానీ ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుట్యే మేలు అని అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచూ బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరుగెత్తుకొనిపోయి తోట తలుపులు తెరచెను. ఇంటిలోని సేవకులు ఆ కేకలు విని సూసన్నకేమైనా ప్రమాదము కలిగినదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరుగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపించగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారు ఆమెను గూర్చి గట్టి శుద్ధులు ఎన్నడును విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమిగూడిరి. 2 న్యాయాధిపతులు సూసన్నను చంపించాలని చెడు పన్నాగముతో అచ్చటికి వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు యోవాకీము భార్యయు హిల్కీయా కుమార్తెయునైన సూసన్నను పిలిపింపుడు అని పలికిరి. జనులు సూసన్నను పిలిపించగా ఆమె తన తల్లిదండ్రులతోనూ బిడ్డలతోనూ బంధువులతోనూ వచ్చెను. ఆమె బంధువులను ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి. అంతటా ఆ 2 న్యాయాధిపతులను ప్రజల ముందట నిలిచి సూసన్న తలపై తమ హస్తములనుంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారజూచెను. ఆ 2 ఆమెను గూర్చి ఇట్లు కూటసాక్ష్యము పలికిరి. మేము తోటలో పచారు చేయుచుండగా ఈమె తన 2 చెలికత్తెలతో అచ్చటికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పనికత్తెలను బయటికి పంపెను. అంతట తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా వారు 2 కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలన ఉంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరుగెత్తితిమి.
మేము వారిద్దరూ కలిసియుండుటను చూచినను ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరచుకొని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పుమని అడిగితిమి. కాని ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులయ్యుండిరి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి. అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుకుంటూ, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియును. నీవు ప్రతి కార్యమును అది జరుగకముందే తెలిసికొందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది. కాని నేను నిర్దోషిని అనియు ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నామీద నేరము మోపిరనియు నీకు తెలియును. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభువు ఆమె మొరాలించెను. జనులామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడించెను. అతడు ఈమె మరణము నాకు సమ్మతము కాదు అని బిగ్గరగా అరచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి నీ మాటల భావము ఏమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇశ్రాయేలీయులారా, మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే ఇశ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలిసికొను ప్రయత్నము కూడా చేయరైతిరి. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అని అనెను. కనుక జనులందరూ గబగబా మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనమును వస్సెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము అని అనిరి. దానియేలు, మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరు చేయుడు. నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పెను. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు చెడ్డతనముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీయు ఇప్పుడు నీ నెత్తిమీదికి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభువు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవు ఈ స్త్రీని స్పష్టముగా చూచితినని చెప్పుచున్నావు గదా. అట్లయినా ఆ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని అడిగెను. అతడు మస్తకి వృక్షము క్రింద అని చెప్పెను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి రెండవ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూదా జాతికి కాక కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పట్టించెను. నీవు ఇశ్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కాని ఈ యూదావనిత నీ దౌష్ట్యమునకు లొంగదయ్యెను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని పలికెను. అతడు సింధూరము క్రింద అని జవాబు చెప్పెను. దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ పీకమీదికి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడా వదలును అని అనెను. అంతట జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుని కొనియాడిరి. దానియేలు ఆ ఇద్దరు న్యాయాధిపతులు కూట సాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కూట సాక్ష్యము పలికిన వారు నిందితునికెట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కనుక వారు ఆ ఇద్దరికిని మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 3, 3 నుండి 4, 5, 6 వచనములు.
అందరూ గాఢాంధకారపు లోయలలో పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుండువు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. నా ఆత్మకు సేదదీర్చును. అందరూ గాఢాంధకారపు లోయలలో పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుండువు. ఆయన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలలో పయనించునప్పుడు నేనెట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుండువు. నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ గాఢాంధకారపు లోయలలో పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుండువు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ గాఢాంధకారపు లోయలలో పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుండువు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయును ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభువు మందిరమున వసించెదను. అందరూ గాఢాంధకారపు లోయలలో పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుండువు. సువిశేష పఠనమునకు ముందు వచనము. మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. సువిశేష పఠనము. లోకమునకు వెలుగును నేనే. అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అనెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు. నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనినను అది సత్యము. ఏలయన నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. కానీ నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయను. నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది. ఏలయన వాస్తవముగా తీర్పు చేయునది నేను ఒక్కడనే కాదు, నేనును నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదును. 2 వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమున కూడా వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను. నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు. నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు అని సమాధానమిచ్చెను. యేసు దేవాలయమున కోశాగారము వద్ద బోధించుచు ఇట్లు చెప్పెను. కానీ ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు. ఏలయన ఆయన గడియ ఇంకనూ రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. నూతన నిబంధనము మా కొరకై సిద్ధపరచి మా హృదయంలో లిఖించి దానిని మహిమపరచి ఆ మహిమా మృత్యువు ద్వారా విస్తారమైన పంటలో మీ అమితమైన ప్రేమతో రక్షణ ఫలములను వసిగిన తండ్రి, మీ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ప్రభువా. మా పిల్లలు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు మంచి జ్ఞానమును
జ్ఞాపకశక్తిని దయచేయుమని మీకు సమర్పిస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వాక్యము చేరుతుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.